నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఉచిత పథకాలు, తాయిలాలతో అభివృద్ధి సాధ్యమా? ప్రభుత్వాధినేతలు ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు మెరుగుపరచలేకపోతున్నారు? పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేస్తూ తెలుగు రాష్ట్రాలు దివాలా తీశాయా? కూర్చొని తింటే కొండైనా కరిగిపోదా? ఉచితాలతో ఎన్నాళ్ళు బండి లాగిస్తారు? ఉచిత పథకాలకు రాష్ట్రాలు భారీ ఖర్చు చేస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు పన్ను ఆదాయంలో దాదాపు 63% ఉచితాలకు వెచ్చిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. తెలంగాణ రెవెన్యూలో 35% ప్రజాకర్షక పథకాల కోసం వినియోగిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో ఇది 5 నుంచి 19%గా ఉన్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాలు త్వరలోనే దివాలా దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది ఆర్థిక దారుణాలకు, అత్యవసర పరిస్థితులకు దారితీస్తుందని ఎస్బీఐ హెచ్చరించింది. ప్రజాకర్షక పథకాలు దీర్ఘకాలంలో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఇదిలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లో తలెత్తడం తథ్యమని హెచ్చరించారు. రాజకీయ పార్టీల శ్వాస, ధ్యాస ఒక్కటే. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి, అధికారం దక్కించుకోవాలి. దానికోసం ప్రజలకు వేసే ఎర, సంక్షేమం, ఉచితాల పేరుతో అనేక పథకాలను తీసుకొచ్చి అప్పటి పరిస్థితి నుంచి గట్టెక్కడం కామన్ అయిపోయింది. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన సాగించి సంక్షేమం పేరుతో పప్పు బెల్లాలు పంచినట్లు డబ్బులు పంచడం ఆ సమయానికి బాగానే అనిపించినా భవిష్యత్తులో తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది. శ్రీలంక సంక్షోభం మనకు ఒక గుణపాఠమే. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉచితాల పప్పు బెల్లాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణనే చూడండి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్తో ఉంది. కానీ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. దానికి కారణం సంక్షేమం పేరుతో విచ్చలవిడిగా ధన ప్రవాహం నడుస్తుండడమని చెబుతున్నారు. పేదలను వృద్ధులకి తీసుకురావడంలో తప్పులేదు, కానీ అది సవ్యంగా సాగుతుందా లేదా అనేది చాలా కీలకం. రైతు బంధు విషయాన్నే తీసుకుంటే వ్యవసాయాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని, రైతులకు వెన్నతన్నుగా ఉండాలని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఇందులో చాలా అవకతవకలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుకు ఈ సాయం ఉపయోగమే కానీ 50 ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా ఇది అమలవుతోంది. అందులో చాలా భూమి కౌలుకు ఇస్తుండడం, సాగు చేసే వ్యక్తికి కాకుండా పొలం ఉన్న వ్యక్తికే లాభం జరుగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా ఉచిత పథకాలు పేదలకు కాకుండా బడాబాబులకు లబ్ధి చేకూరుస్తున్నాయి. రెండు 2020-21 నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూస్తే రాష్ట్ర నికర ఆదాయం 1,25,000 కోట్లు. వీటిలో 60,000 కోట్లు జీతాలు, పెన్షన్లు, చేసిన అప్పులకు, వడ్డీలకు సరిపోతుంది. మూలధన వ్యయంపై మిగిలిన 50% ఖర్చు పెడుతున్నారు. దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. అయితే ఉచిత పథకాలకు 60,000 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా ఉంది. 2020-21లో తెచ్చిన అప్పులు 50,000 కోట్లని చెబుతున్నారు నిపుణులు. 2021 మార్చి నాటికి మొత్తం అప్పులు 2,32,000 కోట్లని అంటున్నారు. ఇందులో 45% అప్పులు వచ్చే 7 ఏళ్లలో కట్టాలని షరతు ఉంది. అంటే 1,06,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మరి అది సాధ్యమేనా? ఓవైపు ఆర్బీఐ వడ్డీ, ఇంకోవైపు ఇతర సంస్థల నుంచి వడ్డీ, అలాగే ఉచిత పథకాలు అమలు చేయాలి. ఇవన్నీ తీర్చాలంటే కొత్త అప్పులు తప్పవు. మిగులు రాష్ట్రం కాస్త అప్పుల తెలంగాణగా మారింది. దానికి కారణాలు అనేకం. అందులో ఉచితాల పాత్ర చాలా కీలకం. తమ ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతున్నాయని ఇతర రాష్ట్రాలపై పదే పదే కామెంట్స్ చేస్తున్న గులాబీ నేతలు ప్రస్తుతం దాన్ని రాజకీయంగా వాడుకున్న
రానున్న రోజుల్లో రాష్ట్రం ఎదుర్కోబోయే పరిస్థితులకు కూడా బాధ్యత వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఒక్క తెలంగాణలోనే కాదు, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉచిత పథకాలు కొనసాగుతున్నాయి. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురాకుండా ఉచితాలతో కనీస అవసరాలకే వారిని పరిమితం చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా కొనసాగితే శ్రీలంక పరిణామాలు మన దగ్గర కూడా చూసే దుస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. కొన్ని సంక్షేమ పథకాలు అవసరమే, కానీ అవసరం లేనటువంటి ఉచిత పథకాలతోటి 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ దివాలా స్థితిలున్నాయి. దారుణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిని రోజు గడవడమే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. అవసరం లేకపోయినా తమ ఇమేజ్ దెబ్బతిన్నప్పుడు లేదా ఎన్నికల కోసము రకరకాల ప్యాకేజీలు, రకరకాల బంధువులని ప్రకటించేసి ఇవాళ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినాయి. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆ కనీస ఆహారాన్ని అందించడం అనేటువంటి సంక్షేమ పథకం లాంటిదైతే అవసరమే. అది కూడా అత్యంత పేదరికము, దుర్భర స్థితిలో ఉన్న వాళ్లకు ఒక మానవ దృక్పథంతో ఎవరు ఆకలితో చావకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ అవి కాకుండా అవసరం లేనటువంటి పథకాలన్నింటికి ఉచితంగా ఇచ్చేసి ఇవాళ రాష్ట్రాలు మోయలేనంత భారం, అప్పుల కుప్పైపోయింది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే విద్యనో వైద్యమో ఉచితంగా ఇవ్వండి, అవి దేశ పురోగతికి ఉపయోగపడతాయి. కానీ మీరు ఎంతకాలం ఇవ్వాలనో ఎలాంటి పని చేయకపోయినా పని సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉచిత పథకాలను ప్రకటించడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఇవాళ 2 రాష్ట్రాలు అప్పుల కుప్పైపోయినాయి. దీనికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇబ్బడి మబ్బడిగా ఇచ్చినటువంటి స్కీములే కారణం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఉంది. ఇది సరైనది కాదు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో దివాలా పరిస్థితులు రావచ్చని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఉచిత పథకాలు, తాయిలాలతో అభివృద్ధి సాధ్యమా? సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళుగా చేసుకుని పాలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. విచ్చలవిడిగా ఉచితాలు పంచుకుంటూ పోతే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రభుత్వం సంపద సృష్టిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఉచిత పథకాల వల్ల ఏపీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అభివృద్ధిలో వెనకబడిపోతుందని అంటున్నారు. ప్రభుత్వ నిధులు కేవలం ఉచిత పథకాలకే సరిపోతున్నాయంటున్న ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. అందుకు రోడ్ల దుస్థితే ఉదాహరణ. మోకాలిలోతు గుంతలున్న ఆ రోడ్లను బాగు చేయాలంటే కొన్ని వేల కోట్లు అవసరం కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీయడంతో ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు. అంతేకాదు, చాలా ప్రాజెక్టు పనులు ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి. వివిధ రకాల ప్రభుత్వ అభివృద్ధి పనులు నిలిచిపోయి ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఉచిత హామీలను నెరవేర్చేందుకు అప్పుల మీద అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఉచిత హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం కత్తి మీద సామే అని విశ్లేషకులు అంటున్నారు. నా పేరు ఎల్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కొరకు సంక్షేమ పథకాలని అందిస్తూ ఉంది. అయితే ఈ సంక్షేమ పథకాలు మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చిందని అనేక మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయం సరైనదని చెప్పని నేను కూడా భావిస్తున్నాను. వికలాంగులకు పెన్షను, నిరుద్యోగులకు పెన్షను, వృద్ధులకు పెన్షను ఇవ్వడం అనేది సమంజసమైనటువంటి అంశం. పని చేసుకోలేనటువంటి ప్రజలకు బ్రతికేందుకు భరోసా కల్పించడం అందరం ఆమోదించాలి. అలా కాకుండా ప్రభుత్వాలు మరలా ఇంకొకసారి అధికారంలోకి వచ్చేదానికోసం ప్రభుత్వాల సంక్షేమం కొరకు ఇలా నిరుపయోగమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం అనేది సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు.
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా అందుతున్నాయి. సంక్షేమ పథకాల విషయంలో జనాల మెప్పు పొందిన జగన్ సర్కార్పై అప్పుల భారం పడుతుంది. సంక్షేమ పథకాల అమలు కోసం దొరికిన చోటల్లా ఏపీ సర్కార్ విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది. రాష్ట్రంలో సంపద సృష్టిలో ప్రభుత్వం విఫలం కావడంతో సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వైసీపీ సర్కార్ చేస్తున్న అప్పులతో రాష్ట్ర ఖజానా ఇప్పటికే దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా రూపాయి కూడా అప్పు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఆదాయం లేకపోయినా ఎడాపెడా అప్పులు, ఆస్తులు తాకట్టు పెట్టైనా నగదు బదిలీ పథకాలు అమలు చేసి ఓటు బ్యాంకును స్థిరపరచుకోవాలన్నది జగన్ సర్కార్ ప్లాన్. మన జగనన్న ఈ సంక్షేమ పథకాలని ప్రజలను భ్రమలో పడేస్తున్నారు. ఇలా సంక్షేమ పథకాలు ఇస్తూనే ప్రజలు కుడి చేత్తో ఇస్తున్నాడు, ఎడమ చేత్తో తీసేసుకుంటున్నాడు. అమ్మఒడి అని, రైతు భరోసా అని ఎన్నెన్నో పథకాలు పెట్టారు. అయినా కూడా జనాల్లో అతను ఎంత చేస్తున్నా ఈ 3 ఏళ్ల కాలంలో ముందేమో జనాలు బాగున్నాయి అనుకున్నారు. తర్వాత ఈ అధిక ధరలు పెంచేసిన తర్వాత నిత్యావసర సరుకులు పెంచేశారు. ఒక నూనె ప్యాకెట్ వచ్చి 200 ఇవాళ. అలాగే జగనన్న గారు కరెంట్ ఛార్జీలు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. ప్రజలు ఈ ఒక్క ఛాన్స్ అని చెప్పాడు. ఇంకా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఎలా గతి పెట్టిందో ఈ జగన్ కూడా ఇలాగే గతి పడుతుందని ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పటికైనా సంక్షేమ పథకాలు అమలు చేయటం తప్పు కాదు. ఆ సంక్షేమ పథకాలు అదే జీవితం కాదు. జనాలకి వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ జీవన విధానం ఎలా మెరుగుపరచాలనేది ఉండాలి. కానీ జగనన్నకి అలా కాకుండా నేను సంక్షేమ పథకాలు వస్తున్నాయి, నాకు 150 సీట్లు వచ్చాయి, నేను చెప్పినట్టే అన్ని జరగాలనే ధోరణిలో ఉండడు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారని చెప్పారు. అదే రోజు వృద్ధాప్య పింఛన్లను 2000 నుంచి 2250కి పెంచుతూ తొలి సంతకం చేశారు. అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన వంటి మేనిఫెస్టోలో పేర్కొన్న చాలా అంశాలను అమలు చేస్తూ వచ్చారు. ఏడాదిలోనే దాదాపు 90% హామీలు అమలు చేశారు. అనేక రకాల కార్పొరేషన్లు పెట్టి నేరుగా డబ్బులు అకౌంట్లలోనే బదిలీ చేసేస్తున్నారు. మొత్తం మీద వివిధ రకాల పథకాల ద్వారా చాలా మందికి లబ్ధి చేకూర్చారు. అయితే జగన్ సర్కార్ అంతులేని ఉచితాలతో నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం కుదేలైంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఉచిత పథకాల ద్వారా మన రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఉచితంగా ఇవ్వాల్సింది వైద్యం, విద్య, మంచినీరు. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకం కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, పెట్టుబడులు కానీ లేకపోవడంతో ఏపీ దివాళా అంచులకు చేరుతోందని ఆరోపణ వినిపిస్తోంది. పన్నుల ద్వారా వచ్చే రాబడి అంతా సంక్షేమ పథకాలకే ఖర్చయిపోతుంది. ఏదో ఒక పథకం పేరుతో ఓట్ల కోసం ప్రజలు అడగకుండానే డబ్బులు పనిచేస్తూ అదే సంక్షేమం అన్నట్టు వైసీపీ సర్కార్ గొప్పలకు పోతోంది. కానీ అది దీర్ఘకాలంలో రాష్ట్రాన్ని ముంచేస్తుందని అంటున్నారు పరిశీలకులు. కేవలం మద్యం రాబడి, అప్పులతో ఎన్నాళ్లు నెట్టుకొస్తారని నిలదీస్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాజధాని కూడా లేని రాష్ట్రంగా మార్చి ఏపీని అధోగతి పాలు చేస్తున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తే ఏ రకమైనటువంటి ఉత్పత్తికి ఉపయోగపడినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అధికారం కోసమే ఇచ్చేటువంటి స్థితిని అందరూ రాజకీయ నాయకులు ఖండించాల్సిన పరిస్థితి. సంక్షేమం పేరుతో 1000-2000 ఇస్తూ ప్రజలకి వేల కొద్దీ విద్యుత్ ఛార్జీలు, మద్యం ధరలు పెంచడం, మద్యం విపరీతంగా అమ్మడం, ఇవన్నిటి వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభయమైనటువంటి పరిస్థితి. కనుక ఈ సంక్షేమ పథకాలు కూడా పరిమితులకు లోబడే, వీటి మీద కూడా విస్తృతమైన చర్చ జరపాలని, ఉచితంగా ఎవరికిచ్చినప్పటికి కూడా అది సరైన పద్ధతి కాదు. ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడిగా అమ్మఒడి పథకం, ఉపాధ్యాయులు 1 లేదా 2 ఉండి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచకుండా, పాఠశాల తరగతి గదులను పెంచకుండా విద్యార్థులకు 15,000 రూపాయలు ఇవ్వడం వలన విద్యా వ్యవస్థ మెరుగైనటువంటి స్థితిలోకి రాదు. ఇస్తున్నారు కదా అని ఉచితాలకు అలవాటుపడి సంపాదనపై దృష్టి కోల్పోతున్నారు చాలామంది.
ఓవైపు 3 రూపాయలు ఇస్తే 6 రూపాయలు పన్నుల రూపంలో లాక్కుంటున్న సంగతి గమనించడం లేదు. అప్పులు తెచ్చి మరీ డబ్బులు పంచుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాల తీరు చూస్తుంటే పుట్టబోయే పిల్లలపై కూడా అప్పుల భారం మోపేలా ఉన్నారా? సామాజిక అభివృద్ధి, ప్రజల వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పథకాలు ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రభుత్వాలు ప్రజాకర్షణ కోసం ఖజానాని దివాళా తీయించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. పండిట్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు, విద్యుత్, రహదారుల ఏర్పాటు కార్యక్రమాలు చేపట్టడం వలన నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు కొరత లేకుండా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రకాశం పంతులు ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించి ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం ఆనకట్ట వంటి నిర్మాణాలు చేపట్టి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో నినాదంతో ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకం వల్ల ప్రజలు విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధించారు. అంతేకాని వాళ్లంతా నేటి పాలకుల మాదిరి నగదు బదిలీ పేరిట పప్పు బెల్లాల పథకాలు పెట్టలేదు. ఉచిత పథకాలతో ఓటర్లను లొంగ తీసుకోవాలన్న నాయకుల వైఖరి మారాలి. సంపద సృష్టిపై దృష్టి సారించాలి. ఆదాయం వస్తుంటే పర్లేదు, అటు ఆదాయం లేక ఇటు ఉచితాలు విచ్చలవిడిగా పంచాలంటే అప్పులు చేయాలి. ఏపీలో జరుగుతోంది అదే. తెలంగాణలో కొద్ది గొప్ప ఆదాయం ఉన్నా, సంపద సృష్టి జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ మాత్రం రాబడికి మించి ఉచితాల కోసం డబ్బులు ఖర్చు పెడుతోంది. పాలకులు ఈ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తు చాలా కష్టంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే పిల్లలపై కూడా అప్పుల భారం మోపుతున్నారా అన్నట్లుంది పరిస్థితి. ఎల్లకాలం అప్పులు దొరకవు, అప్పుడు సంక్షోభం తాండవిస్తుంది. అలాంటి పరిస్థితి మరెంతో దూరంలో లేదు. ఈలోపై పాలకులు జాగ్రత్త పడతారా, లేదంటే దివాళా తీయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఉచితాలు ఇస్తున్నారు కదా అని తీసుకుంటే భవిష్యత్తులో ఏం జరిగినా బాధ్యత కూడా మనదే అని గుర్తించాలి. పరిస్థితులు చేజారితే అప్పుడు లబోదిబో అని ఏం లాభం? ఇకనైనా ప్రజలు నోరు విప్పాలి. మాకు ఉచితంగా ఏడాదికి 10,000 డబ్బులు ఇవ్వడం కాదు, ఆ 10,000 ప్రతి నెలా సంపాదించుకునే అవకాశాలను కల్పించండి అంటూ అడగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధికి ప్రజలు గొంతెత్తి ప్రశ్నించాలి. ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజలకు సంపాదించుకునే అవకాశాలను కల్పించాలి. అప్పుడే రాష్ట్రాలు, దేశం ప్రగతి పదంలో పయనిస్తాయి. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నమస్తే.